అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము పానీపూరి ఎలా చేస్తారన్నది క్లియర్గా చూపిస్తా. చూస్తున్నారు కదా నాన్న, ఇవి 2.5 కేజీ బఠానీలు. ఒక బండికి వచ్చేసి 2.5 కేజీ బఠానీలు తీసుకుంటారు. ఇది వచ్చేసి పిండి, మనకు గోధుమ పిండి వచ్చేసి 1.5 కేజీన్నర, సోజీ అంటారు కదా, అది 1/2 కేజీ వేసి చేస్తారు. చాలా కష్టం ఉంటుంది నాన్న వీళ్ళ పనిలో, వాళ్ళకి అలవాటు. చూద్దాము రేపు ఉదయం ఎలా చేస్తారు. ఈ నైటు ఈ బఠానీలు తీసుకెళ్ళి చక్కగా నానబెడతారు. ఈ పిల్లలు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఇలా బండేసి పానీపూరి చేస్తారు. నేను మీకు రేపు ఉదయం ఎలా చేస్తారు ఏమిటన్నది క్లియర్గా చూపిస్తాను. మనకు ఒక తల్లి బిడ్డల్లా కలిసిపోయి ఉంటారు పిల్లలు. చూడండి నాన్న, బఠానీలు ఇలా చక్కగా పిల్లలు కడిగి 1కి 4 సార్లు శుభ్రంగా చేసి చక్కగా నీట్గా నానబెట్టారు. నీళ్లు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, అంత పరిశుభ్రంగా చేస్తారు పిల్లలు. చూస్తున్నారు కదా. రేపు ఉదయం చూద్దాము తర్వాత ఏమైందో. చూడండి నాన్న, పిల్లలు 6 లేచి పిండి కలపడానికి అని చెప్పేసి వెళ్తున్నారు. చిన్న వయసు పిల్లలు ఎలా కష్టపడుతున్నారో చూడండి. ఇప్పుడు పిండి కలపడానికి వస్తారు. చూద్దాం పిండి ఎలా కలుపుతారు. అది ఉంది కదా బొంబాయి రవ్వ పిండి, 2 మిక్స్ అలా చేస్తున్నారు. చక్కగా మిక్సింగ్ అయిన తర్వాత చేస్తారన్నమాట. సాల్ట్ మటుకు వేయరు, సాల్ట్ వేయకుండానే పానీపూరికి అలా పిండి కలుపుతారు. పిండి మెత్తదనం రావాలంటే అలానే కలపాలి. చూస్తున్నారు కదా బాబు ఎలా గుప్పుడు మూసి బలంగా ఒత్తుతున్నాడో. అలా చాలా సేపు ఇదైన తర్వాత పిండి నాని చక్కగా మెత్తదనం వచ్చింది. అప్పుడు పూరి పొంగటానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎలా చేస్తున్నారో. అలా तेल डालते क्या बेटे ज़रा क्या तो उसमें फिर అలా పిండి కలిపి కొంచెం సేపు పక్కన పెడతారు. పెట్టిన తర్వాత కాస్త మెత్తగా వచ్చింది కదా, మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ ప్రాసెస్ మొదలు పెడతారు. అప్పుడు చూద్దాము. చూడండి బాబు వాళ్ళ టాలెంట్ చూడండి ఎలా చేస్తున్నారు. చిన్నపిల్లలు నాన్న పాపం అటు నుంచి ఇటు వచ్చి ఎంత చక్కగా ఎంత కష్టపడుతున్నారో చూడండి. వీళ్ళ వయసుకి వీళ్ళు చేస్తున్న పనులకి చాలా ఇదనిపించింది చూస్తుంటే. ఎలా చేస్తున్నారు కలిపేటప్పుడే దాంట్లోనే మడతలు వచ్చినట్టుగా కలుపుతున్నాడు. అవును కదా. చూడండి నాన్న పిండి మెత్తబడింది.
అలా చాకుతో కట్ చేస్తాను. అలా ఉండలుగా చక్కగా చుడుతున్నారన్నమాట. కింద అంటుకోకుండా ఆయిల్ వేసారు, చూస్తున్నారు కదా. అలా ఆయిల్ వేసి వాటికి చక్కగా ఆయిల్ రైస్ పెడుతున్నారు. చూడండి ఎలా చేస్తున్నాడో. అలా చలికి మనమైతే దుప్పట్లు కప్పుకొని పండుకుంటున్నాము. బిడ్డలు చక్కగా ఎంతగా కష్టపడుతున్నారో చూడండి. ఉదయాన్నే ఎంత వయసు ఉంటుంది, 10-13 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లోడు ఎలా చేస్తున్నాడు చూడండి. सुबह एक जगह कर बैठे सुबह చూస్తున్నారు కదా నాన్న. ఇలా గోళీల్లా కట్ చేస్తారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. చూడండి ఎలా, చూడండి నాన్న, ఆ గోళీలు ఇలాగా కట్ చేస్తారన్నమాట. అంటే ఇలా ఉండలుగా చక్కగా చుడతారు. దాని తర్వాత పూరి ఒత్తుతారు. ఇలా అన్నీ అలా కట్ చేయాలన్నమాట. సైజుల వారిగా, అంటే పొద్దాకలు అదే పని చేస్తారు కదా వాళ్ళు, కరెక్ట్గా సైజు వచ్చేసిద్ది. అలవాటైపోయిన చేతులు కదా. అలా చూడండి ఎంత చక్కగా నూనె రాసి పెట్టారో. చూడండి నాన్న, పూరి అలా చక్కగా వస్తున్నారు పిల్లలు. చూడండి నాన్న, పూరీని అలా ఒత్తుతున్నారు. ఇందాక ఉండలు చుట్టారు కదా. చూడండి నాన్న, వాళ్ళు బట్టి అంటారు దీన్ని. పోయి ఇలా రెడీ చేసుకుంటారన్నమాట నీట్గా సిమెంట్తో, ఇటుకరాళ్ళతో. ఆ తర్వాత దీనిలో పూరి అలా వేస్తున్నారు. చూడండి ఎలా పొంగుతుందో. మనం ఊరికి 4 చపాతీలు చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పెడతాము పిండి ఒత్తుకొని చేయటానికి. చూడండి ఎలా పూరి ఎలా పొంగుతుందో. అలా పానీపూరి తయారు చేస్తారు పిల్లలు. ఇలా ఒక క్లాత్లో ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. ఆ క్లాత్లో నుంచి ఇలా చేస్తారు. చూడండి కలర్ ఎలా మారుతుందో.
నీటుగా. ఏ రోజు బండి ఆ రోజు కడిగేస్తారు వీళ్ళు. నీళ్ళు మళ్ళీ ఇవాటి ఆయిల్ని రేపు ఉంచుకోరు నాన్న. బండిలు కడిగి శుభ్రంగా చేసుకొని బిజినెస్కి బయలుదేరుతారు. చూడండి అలా వేసుకుంటారు. మనం ఒకరోజును ఆయిల్ మరుసటి రోజు అస్సలు వాడరు. ఇలాగా చక్కగా నీట్గా ఇలా చేస్తారు. ఎందుకంటే మేము కళ్ళతో చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఇది చూడండి. చూస్తున్నారు కదా, పూరి అలా రెడీ అయ్యిద్ది. చూడండి నాన్న, ఇందాక బండిలో వేసేటప్పుడు చూసాము. ఇప్పుడు ఇలా తీసి పక్కన వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కవర్కి ప్యాక్ చేసుకుంటారు. చూద్దాము ప్యాకింగ్ ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇలాగా ప్యాకింగ్ చేసుకుంటారు పిల్లలు. ఇలా కవర్లు వేసి చక్కగా ప్యాక్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా. దాని తర్వాత దీన్ని చిప్పస్ అంటారు. అంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్తో తయారు చేస్తారు. ఇవి ఫ్రై చేశారు. ఇప్పుడు దీనికి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మరమరాలు కలుపుతారు. అవి చూద్దాము, తర్వాత చూద్దాము. ఓకేనా. చూడండి నాన్న, చల్లారిని చక్కగా బాబు దాంట్లో వేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, అలా ప్యాకింగ్ చేసుకుంటారు. రాత్రి నానబెట్టేటప్పుడు మీకు చూపించాను కదా నాన్న బఠానీలు. ఆ బఠానీలు ఇవి చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతున్నాయి. చూడండి, ఇలా ఉడకబెడతారన్నమాట ఈ బఠానీలని. వీళ్ళు కొంచెం చాలా సేపు ఉడకాలి. ఈ బఠానీళ్ళు ఉడకాలంటే అవి ఉడికిన తర్వాత మళ్ళీ తీసేటప్పుడు ఇంకోసారి చూపిస్తాను మీకు. చూడండి నాన్న, దీనికి మంచి సెగతో వండుతారన్నమాట. చాలా సేపు ఉడుకుతాయి బఠానీలు కదా, ఉడకటం టైం పట్టిద్ది. ఈ డబ్రాకి ఇళ్ళు మసి కాకుండా కొంచెం మట్టి తీసుకొని చక్కగా పైన రాసి పొయ్యి మీద పెట్టుకుంటారు. చాలా నీట్గా చేసుకుంటారన్నమాట. అంటే మళ్ళీ ఆ డబ్రా బ్లాక్ కాకుండా. చూడండి ఎంత సెగ ఉందో, అంతటి సెగ మీద ఉండాలి. మనమైతే నించోలేము. ఆ పిల్లలు మరి ఎలా తీస్తారో మళ్ళీ తీసి అవన్నీ ప్యాకింగ్ చేసుకుంటారు. దేవుడి ఇళ్ళకి చల్లగా చూడాలి. ఇవి బఠానీలనా ఇందాక మనం ఉడుకుతుంటే తీసాము, అవును కదా. ఇప్పుడు వీటిని ఇలా వచ్చిందన్నమాట. అది ఆరుతుంది చక్కగా. ఎలా ఉడికినాయో చూడండి. అంటే రాత్రల్లా నానబెట్టిన బఠానీ సెగలు వస్తున్నాయి. చూడండి ఎలా ఉందో. చాలా చక్కగా చేసుకుంటారు. నీట్గా ఉంటుంది పని మటుకు. వీళ్ళది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనమైతే ఇంట్లో చేసుకోవాలంటే కాస్త ఇబ్బందే అనిపించింది. చూడండి ఎంత మెత్తగా ఎలా ఉడికిందో. కాస్త ఒక 100 గ్రాములు పప్పు వండుకోవటాన్ని ఎనపటం చేయటం చేస్తాము. ఇలా అలా ఏం లేదు. అలా అని నేను అంటలేదు, మనం కూడా బాగానే చేసుకుంటాము. చక్కగా ఉంది. అంటే పని చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించి అలా చెబుతున్నాను, ఏమనుకోకండి. ఓకేనా. చూడండి నాన్న, మరమరాలు, కప్పు, స్పూను ఇవన్నీ ఇలా తీసుకెళ్తారు వీళ్ళు. ఓకేనా. చూడండి నాన్న, పచ్చిమిర్చి అలా తరుగుతున్నారు. అలా తరిగి ఇచ్చేస్తారన్నమాట. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడగటానికి నానబెట్టారు అండి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి బాబు ఇలా తరుగుతున్నారు. చూడండి, ఇలా కొత్తిమీర ఇలా చక్కగా తరుగుతున్నారు. చూడండి, అలా సన్నగా తరిగేస్తారు. ఈ తరిగిన మళ్ళీ చక్కగా నిమ్మకాయలు, సాల్టు, ఈ పచ్చిమిరకాయలు, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీకి పడతారన్నమాట. మిక్సీకి పట్టిన పదార్థం వాటర్లో కలుపుతారు. దాన్ని కూడా మనం చూద్దాము. చూడండి, పిల్లలు ఇంత నీట్గా చక్కగా చేసుకుంటున్నారు. చూడండి, అవును కదా. చూడండి, బాబు అలా కలుపుతున్నారు. మనం 2 పచ్చిమిరకాయలు తీసి చేతులు మంట పుడుతున్నాయి అలా ఇలా అనుకుంటాము. చూడండి, పాపం చక్కగా చేసుకుంటున్నారు అలా కలిపి. మిశ్రమం చూస్తేనే చాలా బాగుంది కదా. ఉప్పేసి స్టాక్ చేసుకొని మజ్జిగనలో నుంచుకుంటుంటే సూపర్. ఇందాక మనం చిప్పస్ చూసాం కదా, అది చిప్పస్ అంటే ఇది. ఇందాక కార్న్ఫ్లోర్ ఇలా చేసి వాళ్ళు నూనెలో వేపుతారని చెప్పాను కదా నాన్న. అది ఇలా మరమరాల్లో కలుపుతారు. మనం మిక్చర్ అడుగుతాం కదా, మిక్చర్ అంటే ఇలా కలిపిస్తారన్నమాట వీళ్ళు. చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా చేస్తారో. నిమ్మకాయలు వచ్చేసి ఒకటి వచ్చేసి 10 రూపాయలు అలా ఉంది. అయినా కానీ తెచ్చి వీళ్ళు నిమ్మరసమే వాడతారు. పానీపూరి ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది నాన్న. పిల్లలు ఇలా చక్కగా రెడీ చేసుకున్నారు. ఇంకా పైగా దానిపైన డెకరేషన్కి కొత్తిమీర చల్లారు.
ఉంటే క్యారెట్ కూడా వేసుకుంటారు, పోయేటప్పుడు తరిగేస్తారేమో మరి నాకు తెలీదు. చూసారు కదా, గిన్నెలు అన్నీ కడిగి శుభ్రం చేసి క్లీన్ చేసి పెట్టుకున్నారు. మరమరాలు మిక్చర్ కని అలా ఇది వాటర్, పానీపూరి వాటర్ చూడండి ఎలా తిరుగుతున్నాయి. రాండి రాండి తిందురు రాండి అని పిలుస్తున్నాయి. చాలా కమ్మటి వాసన వస్తున్నాయి. ఇక దీంట్లో పెద్దుల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, ఇంకా అవి రెడీ కాలేదు, చేస్తారేమో. ఉప్పు కారం గరం మసాలా ఇలా చేసుకొని పెట్టుకుంటారు నాన్న, చూస్తున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఇళ్ళు బేరానికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను, ఓకేనా. చూడండి నాన్న, ఉదయం మీకు ఇలా చూపించాను కదా, నైట్లో పిల్లలు ఇలా బేరం చేసుకుంటారు. చూడండి ఎంత కష్టం ఉందో వీళ్ళకి. వీళ్ళ కష్టాన్ని దేవుడు సక్రంగా చూడాలి. బిజినెస్లో చాలా ఇచ్చేసుకుంటారు పొరుగు నుంచి వచ్చి. చూడండి ఎంత నీట్గా, ఎంత క్లీన్గా, ఎంత శుభ్రంగా చేసి ఇలా బిజినెస్ చేసుకుంటున్నారు. చూడండి చూడండి నాన్న, అలా చక్కగా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా. ఈ సెంటర్లోనైతే చాలా బాగుంటుంది. చూడండి నాన్న, పిల్లలు పానీపూరి అమ్మేసి వచ్చేసారు. నిన్న రాత్రి 10 కాడి నుంచి ఈరోజు ఉదయం జరిగిందంతా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఈ పిల్లలందరూ బేరం చేసుకొని వచ్చారు. ఇప్పుడు ఇంట్లో అంటే వాళ్ళు ఉండే రూమ్లో ఏమన్నా ఉంటే తింటాము, లేకపోతే ఏదో తెచ్చుకొని తిని అలా పడుకుంటారు. ఎంత కష్టం చేస్తున్నారో చూడండి. మన దేశానికి వచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని మనం ఇదవ్వద్దు. ఇదంతా చూడండి, చూస్తున్నారా. బండి ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.